దేవుని వాక్యములో మనం చూస్తే కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. 20వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. 1, 2, 3 మాటలు క్లుప్తంగా నేను మీతో చెప్తాను. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. చూసారా దేవుని బిడ్డలారా, ఏమి రాయబడింది? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఎందుకని ఆపత్కాలమందు యెహోవా ఉత్తరమిస్తాడు చెప్పండి? జీవితంలో, కుటుంబములో, వ్యక్తిగత జీవితంలో దేవుని బిడ్డలారా, ఆపత్కాలం అనేది ఒకటి వస్తుంది. అప్పుడు మన జీవితంలో మనకు ఉత్తరం ఇచ్చేవాళ్ళు, అంతే పోస్ట్ మ్యాన్ కాదు, మనతో మాట్లాడేవారు ఎవరూ ఉండరు. మనకొచ్చే ఆపదను బట్టి, ప్రమాదాన్ని బట్టి, స్థితిగతిని బట్టి ఏదైనా ఒక ఆపత్కాలం, ఆ ఆపత్కాలములో అందరూ నీకు శత్రువులు అవుతారు. ఎవ్వరూ నీతో మాట్లాడరు, నీ యొద్దకు రారు, నిన్ను పరామర్శించరు, నిన్ను ఆదరించరు, నిన్ను కలుసుకోరు. ఒంటరిగా నీవు విడిచివేయబడతావు. ఆ సమయములో యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆయన నీకు తండ్రి కాబట్టి, నేలమంటితో నిన్ను చేసాడు కాబట్టి, నీలో ఉన్న ఊపిరి, తలలో ఉన్న మెదడు ఆయనది కాబట్టి, నీ ఆలోచనలు, నీ ప్రాబ్లం, నీ సమస్య, నీ పరిస్థితి, నీ వేదన, రోదన, గాథ, కన్నీటి అనుభవం ఆ దేవునికి మాత్రమే తెలుసు కాబట్టి ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, నీతో మాట్లాడుతాడు, నీ దగ్గరకు వస్తాడు, నిన్ను కలుసుకుంటాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తాను. గొప్ప సంగతులు చెప్తాడంట, గూఢమైన, దాగి ఉన్న, మనుషులకు అర్థము కాని గూఢమైనటువంటి సంగతులు, నీ జీవితం, నీ భవిష్యత్తు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీకు తెలియనిది, అర్థము కానిది, చీకటి, మసకబారిన స్థితి, వీటన్నిటి మధ్యలో ఒక నిగూఢమైన రహస్యాన్ని దేవుడు తన చేతిలో పట్టుకొని ఉన్నాడు. దానిని నీకు చెప్తాడు. గనుక ఆపత్కాలములో దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 46వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో మనం దేవుని నమ్ముకోవచ్చు. దేవుని బిడ్డలారా, దావీదు అంటారు, ఏమీ సందేహపడకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. సందేహమే లేదు, అనుమానము లేదు, డౌటే లేదు. నా దేవుడు నాకు తెలుసు. ఏమీ సందేహపడకుండా నేను దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాను. ఆయన నాకు సహాయము చేస్తాడు, నాకు మేలు చేస్తాడు, కీడు నుండి తప్పిస్తాడు, జయమిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. కాబట్టి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. ఇక్కడ 20వ కీర్తనలో రాయబడింది, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. మనుష్యులందరూ ఆపత్కాలములో ముఖము త్రిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటే, నీ కన్నులలో కన్నులు పెట్టి, ముఖములో ముఖం పెట్టి నీవు ప్రార్థనలో ఉంటే, దేవుడు నిన్ను కలుసుకొని అక్కడ నీకు ఉత్తరం ఇచ్చి, జవాబు చెప్పి, సమాధానం ఇచ్చి, నీ కన్నీటిని తుడిచి నిన్ను ఆనందపరుస్తాడు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. హల్లెలూయా. ఎందుకని యాకోబు దేవుని నామం అని రాయబడి ఉంది చెప్పండి? ఇంకొక పేరు ఎందుకు రాయబడలేదు? యాకోబు దేవుని నామం
నిన్ను ఉద్ధరించునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబుని ఉద్ధరించాడు. హల్లెలూయా. లాబానుని అణిచివేశాడు. లాబానింటిలో ఉన్నాడు. లాబానుకున్నటువంటి సొత్తు, సొమ్ము, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, అక్కడ ఉన్నటువంటి సమస్తము యాకోబు చేతిలో పెట్టి ఇక పద అని చెప్పి సమూహముగా తోడుకొని యువతలకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. లాబానికి ఏమీ అర్థం కావటం లేదు. ఇదేంట్రా నాయన, ఎక్కడి నుంచో వచ్చావు, నా 2 కూతుళ్ళని చేసుకున్నావు, ఈ పరిస్థితి ఏంటి, నాకున్నటువంటి సమస్తము దోచుకున్నట్లుగా తీసుకొని వెళ్ళిపోతున్నావు అని చెప్పి వెంట పడుతున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, యాకోబు దేవుని నామం, యాకోబుని ఉద్ధరించిన నామం, యాకోబుని లేవనెత్తిన నామం, యాకోబుని సమూహముగా చేసినటువంటి నామం. హల్లెలూయా. కారణం ఏమిటి? లాబాను ఎందుకు అణిచివేయబడ్డాడు? యాకోబు ఎందుకు ఉద్ధరించబడ్డాడు? యాకోబుని దేవుడు ఎందుకు ఉద్ధరించాడు? ఒకే ఒక్క జవాబు అక్కడ ఉంది. లాబాను ఆరాధించింది, సేవించింది దేవుని బిడ్డలారా గృహ దేవతలను. లాబాను, యాకోబు భార్యలు, పిల్లలు, పనివారు, దాసులు, దాసీలు తన ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటే వెంటబడి పరిగెత్తి వారిని పట్టుకొని వారితో మాట్లాడతాడు. నీవు నా ఇంటి నుండి ఇలా వెళ్ళిపోతే వెళ్ళిపోదువు కానీ నా ఇంట గృహదేవతలను ఎందుకు దొంగిలించి తీసుకుపోతున్నావు అంటాడు. చూసారా ఏంటంటే అవి గృహ దేవతలు. దేవుని బిడ్డలారా, లాబాను సేవించింది, లాబాను ఆరాధించింది, లాబాను పూజించింది గృహదేవతలను. కానీ యాకోబు ఆరాధించింది, యాకోబు సేవించింది, యాకోబు పూజించింది, యాకోబు మురికింది. ఎవరిని? బైబిల్లో రాయబడి ఉంది, యాకోబు కొలుచు పరాక్రమశాలి. హల్లెలూయా. ఆదికాండం 49వ అధ్యాయములో మనం చదువుకుంటే యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన యోసేపు విల్లు బలమైనదగును అని చెప్పి అక్కడ రాస్తాడు. ఆ వాక్యములో యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము. హల్లెలూయా. ఏ బలం కావాలి మనకు? ఏ బలము కావాలి? ఏ శక్తి కావాలి? దేవుని బిడ్డలారా, యాకోబు దేవుని నామం, యాకోబు కొలిచింది, యాకోబు ఆరాధించింది, యాకోబు స్తుతించింది, యాకోబు మహిమపరిచింది, యాకోబు మ్రొక్కింది, యాకోబు విన్నటువంటి దేవుని స్వరం. యాకోబు కొలుచు పరాక్రమశాలి. ప్రపంచమంతా ఒకటైన, లోకమంతా ఏకమైన ఒకే ఒక్క దేవుడు యాకోబు కొలుచు పరాక్రమశాలి. ఆయన హస్త బలం నీకు తోడుగా ఉంటే, నాకు తోడుగా ఉంటే, మనకు తోడుగా ఉంటే, ఆ పరాక్రమశాలి అయిన వాని హస్త బలము మనల్ని ఏం చేస్తుంది? ఉద్ధరిస్తుంది. హల్లెలూయా. లేవనెత్తుతుంది, పైకెత్తుతుంది, నిలబెడుతుంది, సహాయం చేస్తుంది, కన్నీటిని తుడుస్తుంది. సంఘములో, సమాజంలో రాజుగా, రారాజుగా, మహారాజుగా విజయోత్సవముతో ఊరేగిస్తుంది. కాబట్టి ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. హల్లెలూయా.